ఏదో లైట్గా వినపడుతుంది వాయిస్ ఎక్కడి నుంచో. దేవునికి అంగీకారమైన ప్రార్థనల, అంగీకారం కాని ప్రార్థనల. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడని నేర్చుకున్నాం? ఎవరి ప్రార్థన? నేనేమన్నా అన్నాను అసలు? నిజంగా మీలో ఉన్న మనసును పిల్లల్లో కూడా కలిగేట్టుగా నన్ను వాడుకుంటున్నారు అందరూ. అర్థమైంది మీకు? మీలో కలిగిన ఆలోచన పిల్లల్లో కూడా కలిగేటట్లుగా నన్ను వాడుకుంటున్నారు. మీరు ఎందుకు తడబడుతున్నారు చెప్పండి. ముందు దాని గురించి నేర్చుకుందాం. అసలు మీరు ఎందుకు తడబడుతున్నారు? చెప్పేది ఎందుకు తడబడుతున్నారు? దాంట్లో నిజం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో, ఏది చెప్తే ఇంత తంట, అది మనకు మంట, ఎందుకు ఈ గోలంట? ఏమండి? పిల్లలకి నా మీద గౌరవం ఉండడానికి ఇదిగో పాస్టర్ గారు వస్తున్నారు అన్నారు, నా మీద భయం కలగడానికి అంటున్నారు. ఎలా వాడుకున్నాను నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అది గారు బూచోడు వస్తున్నాడు తినేరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు బూచోడు ప్లేస్లో ఎవరు పెట్టారు? హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించడం నేర్చుకున్నాం? పాపుల ప్రార్థన. మన అంశం ముందు పాయింట్ పాపుల ప్రార్థన. ఏ పాపులు? అది చూడండి, మళ్ళీ మింగేస్తున్నారు. నేనేమన్నా అసలు ఏమన్నా అన్నాను అసలు? ఇంకా వారు స్టార్ట్ అవ్వలేదు కదా. వారు స్టార్ట్ అయితే AK-47 తీసుకుని వచ్చి, లేకపోతే 144 సెక్షన్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు తడబడినా అందాం. అసలు నేనేం మాట్లాడాల, అందులో నవ్వుతూ పలకరిస్తున్నా. అయినా మీరు టక్మని చెప్పి మిగతాది మింగేస్తున్నారు. ప్రమాదం తెలుసు, అలాగా మింగేయకూడదు. గొప్పకుండా ముద్ద పెట్టుకుని నవ్వులి మింగాల. ముద్ద పెట్టి మింగేస్తే అడ్డుపడిపోద్ది. చెప్పండి. రక్షించబడిన పాపులు. ఏ పాపులు అండి? పాపులు ఎన్ని రకాలు? ఎంతమంది పాపులు ఉన్నారు? 2 రకాలు. అనేక పాపులు ఉన్నారంట. ఆయన 2 రకాల పాపులే ఉంటారు అయ్యా. ఒకటి రక్షించబడిన పాపులు, రెండోది రక్షించబడిన పాపులు. ఆయన ఆలోచన అంటే వ్యభిచారం అనే పాపులు ఉన్నారు, దొంగతనం అందరూ పాపులే కదా, ఒక లిస్టే కదా. నక్సలైట్లు చదివిన వాళ్ళు ఉంటారు, చదివిన వాళ్ళు ఉంటారు. అంతేగాని చదువున్న నక్సలైట్లు, చదువు లేని నక్సలైట్లు, జ్ఞానం ఉన్న నక్సలైట్లు, ఏం అందరికీ ఒకటే పేరు. ఓకే, సరే. ఒకటి, రక్షించబడిన పాపుల ప్రార్థన దేవుడు ఏం చేయడు? అంగీకరించడు అని పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించడు, లేకపోతే దేవునికి అంగీకారము కాని ప్రార్థన, రెండవ ప్రార్థన మనం చూద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. దేవునికి అంగీకారము కాని ప్రార్థన, రెండవ ప్రార్థన ఏంటో, ఎవరి ప్రార్థన అంగీకరించడో చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చెవులు తొలగించుకొని వాని ప్రార్థన హేయము. తొలగించుకోవడం అంటే తీసేసుకోవడమా? బాబు నీ చెవు తొలగించేయాలన్నారు అనుకో డాక్టర్ గారు, అంటే అర్థం ఏంటి? తీసేయాలని. కానీ బైబిల్ భాషలో అది కాదండి. ధర్మశాస్త్రము వినబడకోకుండా నీ చెవులను, అంటే హృదయం అనే చెవులను తీసివేసుకునేవారు, లేకపోతే మనసు అనే చెవులు తీసివేసుకున్న వారి
ప్రార్థన దేవునికి హేయమైనది. వినడం కాదు, అసలు హేయమైనది. హేయమైనదంటే అసలు వినడానికి కూడా ఇష్టం కానిది. కొన్ని మాటలు వింటారు కానీ ఇష్టపడిన తర్వాత సంగతి. వింటారు, అసలు దేవుడు ఇక్కడ పలికించిన మాట ఏంటి? హేయమైనది, అసలు వినటానికి కూడా ఇష్టం కానిది. అసలు వినటానికి కూడా ఇష్టపడ్డాక హేయం. ఎవరి ప్రార్థన? ధర్మశాస్త్రము అంటే ఏంటండి? పాపము చేయకుండా ఒక మనిషిని ఒక క్రమముగా నడిపించడానికి మోషేకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రము. ఇది మనిషిని పాపము చెయ్యకుండా ఇదేం చేస్తుంది? కాపాడుతుంది ఒక మనిషిని. నీ ప్లేస్ ఎక్కడ? జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము వినబడకోకుండా అంటే ఏది ఒక మనిషిని పాపము చెయ్యకుండా కాపాడగలుగుతుందో దాన్నే వినుకోకుండా చెవులు మూసుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే ఆ మనిషి యొక్క ఆలోచన ఎలాగుంటుంది? పాపమునకు అంటే పాపము చెయ్యడానికి అవకాశం అనేది లేకుండా అడ్డుపడుట. కొంతమంది మంచి వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. అడ్డమైనటువంటి మార్గాలను, అడ్డమైనటువంటి అలవాట్లు కలిగిన వారిని ఎక్కువగా స్నేహితులుగా లేకపోతే వాళ్ళతో ఎక్కువ కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి అరే అది తప్పురా, అది చేయమాకండ్రా అని చెప్తే వాళ్ళకి ఎలాగుంటుందంటే ఇష్టం ఉండదు. అలాగే సంఘములోనికి వస్తున్నటువంటి విశ్వాసులు అనబడుతున్న వారు కూడా పాపమును గురించి ఖండిస్తూ మాట్లాడుతున్నప్పుడు పెద్దగా అంగీకరించరు. అలాగే పాపమును ఖండిస్తూ, తప్పును ఖండిస్తూ చెప్తుంటే కొంతమందికి అవి బుర్రలోకి ఎక్కో, కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి బోధ కూడా ఎలాగుంటుందంటే, ఏంటి పాస్టర్ గారు ఇలాంటి బోధ చేశారు, ఏదో కాస్త నవ్వించి కవ్వించి చక్కగా అలాగా ప్రసంగం చేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా ఆలోచన చేసేవారు కూడా లేకపోలా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా జ్ఞానయుతంగా మనం ఆలకిద్దాము. రెండవ ప్రార్థన, ఎవరి ప్రార్థన ఆలకించడయ్యా అంటే దైవ వాక్యము విననటువంటి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించడండి. దైవ వాక్యాన్ని, దేవుడు వాక్యాన్ని వినని వారి ప్రార్థనలు దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. మీరు అందరూ అనుకోవచ్చు, పాస్టర్ గారు భలేవాళ్ళండి, ఈ జూలై మాసము అది చాలా స్పెషల్, రోజు దేవుడి వాక్యం వింటున్నాం కదండి. మేము ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థనలు జరిగే కోటాలకు వస్తున్నాం, వింటున్నాం. అంటే వినడం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కదా. వినడం అంటే ఏంటో తెలుసా అండి? మన మైండ్లో
అది అలాగ పదిలంగా ఉండటం. ఇంకొక మాట చెప్పాలంటే నిజంగా వినడం అంటే జీవించడం అండి. నిజంగా వినడం అంటే అర్థం ఏంటండి? జీవించడం. దేని ప్రకారంగా? విన్న దాని ప్రకారంగా జీవించడం, అది వింటాం. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన, మందిరానికి వచ్చి వాక్యం విన్నంత మాత్రాన, అలాగే నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అర్పించే కానుకల వలనో లేకపోతే అర్పణల వలనో దాని వలనో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని కూడా అమాయకత్వం. ఇప్పుడు కాలేజీకి వెళ్ళారండి, 5 సంవత్సరాలు ఫీజు కట్టేశారు. ఎన్ని సంవత్సరాలది? 5 సంవత్సరాల ఫీజు ఒకేసారి కట్టేశారు. కాబట్టి ప్రిన్సిపల్ గారు నన్ను పాస్ చేయండి అంటే అది కుదిరే పనేనా? రెండవది, అయ్యా ప్రతి సంవత్సరము కూడా ఒక్క ఆబ్సెంట్ లేకుండా నమ్మకంగా కాలేజీకి వచ్చినటువంటి నెంబర్ 1 స్టూడెంట్ నేనే. ఇంకా చెప్పమంటారా? బంధువులు వచ్చినప్పుడు, ఇలాగ వర్షాలు పడినప్పుడు సెలవులు ఇస్తారే, అప్పుడు కూడా నేను ఎక్కడికి వచ్చాను? కాలేజీకి వచ్చి కూర్చున్నా. ఆ టైం మెయింటైన్ చేసుకొని వచ్చాను. కాబట్టి నన్ను పాస్ చేయండి అంటే కుదిరే పనేనా? లేదు. అయ్యా ప్రతి క్లాస్ కూడా ఎక్కడ మానుకోకుండా, కెమిస్ట్రీ అంటే ఇష్టం, ఫిజిక్స్ అంటే బోరు, మ్యాథ్స్ అంటే ఇష్టం, బయాలజీ అంటే కష్టం అన్నట్లుగా ఒక సబ్జెక్టుకి విని ఇంకొక సబ్జెక్టు వినుకోకుండా ప్రతి సబ్జెక్టు కూడా విన్నానయ్యా నన్ను పాస్ చేయండి అంటే కుదురుతుందా? ఎవరిని పాస్ చేస్తారండి? ఏదైతే విన్నారో విన్న దాని ప్రకారముగా నీవు జీవించినప్పుడే. జీవించడం అంటే దాని ప్రకారంగా నువ్వు రాసినప్పుడే. అంతేగాని క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు కదా, అయ్యా నేను ప్రతిరోజు వచ్చాను, ప్రతి క్లాసులో ఉన్నాను, ప్రతి టైంలో కూడా కూర్చున్నాను, ఏ క్లాస్కి ఎవరు వచ్చారో కూడా అన్ని రాసి పెట్టుకొని అంతా ఆ ఇచ్చినటువంటి ఆన్సర్ పేపర్ మీద ఎంత రాసేసి నన్ను 100కి 100 మార్కులు వేసి పాస్ అయ్యింది బాబు అంటే ఏం చేస్తారండి? పెద్ద గుడుసును పెట్టేస్తారు కదా. నువ్వు విన్నది ఎంతవరకు విన్నావో నీకు పెట్టిన పరీక్షల్లో ఆ వచ్చిన రిజల్ట్ బట్టి నువ్వు ఎంతగా విన్నావో అర్థమైపోతుంది. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే విన్న దాని ప్రకారంగా నువ్వు ఎంతవరకు జీవిస్తున్నావో ఆ జీవించిన జీవితాన్ని బట్టే నీ ప్రార్థనకు నా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. వినటం ప్రాముఖ్యం కాదు, మందిరానికి రావడం ప్రాముఖ్యం కాదు, చప్పట్లు కొట్టడం ప్రాముఖ్యం కాదు. విన్న దాని ప్రకారంగా జీవించాలి. జీవించాలి అంటే విన్నది నీ యొక్క హృదయములో ఏమవ్వాలి? దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంతకు ముందు వారం ఏం చెప్పాను అని అడిగాను అనుకోండి, ఎంతమంది జవాబు చెప్తారు? అసలు పోయిన వారం ఏం చెప్పాను అనేది అంశం కానీ సబ్ పాయింట్ చెప్తే కొంతమంది నీళ్ళు నవ్వులేరు కదా. అని చెప్పి మీకు జ్ఞానం లేదా? అని చెప్పి మీరు జ్ఞానం లేనివారా? చెప్పండి, మీరు జ్ఞానం లేనివారా? మీరు ఎంత జ్ఞానవంతులో మీరు కలిగి ఉన్న వర్క్లో మీ టాలెంట్ ఏంటో బయటపడుద్దామనా? ఇంకా కాదు చెప్పను, మీకు ఎంత జ్ఞానం ఉందో, మీరు ఎంత జ్ఞానం కలిగిన వారో మీ నోటి నుంచే నేను రుజుపరచగలిగిన టాలెంట్ నాకు ఉంది. మీరు జ్ఞానవంతులని, మీరు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళని మీ నోటి ద్వారానే ఒప్పిస్తా. నేను తెలుసా, ఒప్పించగలుగుతా. అక్కడ ఆయన అడిగితే 3 సంవత్సరాలు కూడా గుర్తుందని చెప్పాడు నాకు. 3 సంవత్సరాల క్రితంది గుర్తుందని చెప్పారు. ఏంటయ్యా అంటే అడిగాను. అందరూ నేను అడిగిన దానికి నిజంగానే మీ గుండెల మీద చేసుకొని చెప్తారంటే అందరూ గుండెల మీద చేసుకున్నారు, చెప్తానన్నారు. దీంట్లో తప్పరు కదా అన్న. మీరేమన్నాను? మీరు జ్ఞానవంతులు రుజువుపరుస్తానన్నా. దానికి ఎక్కిపిస్తారన్నా. దానికి కూడా భయపడుతూ నిదానంగా పెట్టుకున్నారు. ఎక్కడ చెయ్య మిమ్మల్ని మీరు ఎర్రోళ్ళని ఎంచి చూపిస్తానని అన్నానా? ఏమన్నా? మీరు మంచి టాలెంట్ కలిగిన వారని మీ ద్వారా ఒప్పిస్తానన్నా.
అది కూడా తప్పేనండి. ఇంక ఎలాగంటే మీరు ఒప్పుకుంటారు నాతో? దానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు ఏదైనా ఒకటి చెప్పాడంటే అది మాకే పడుతుంది మా నెత్తి మీద అన్నట్టుగా. ఇప్పుడు మీ విషయంలో అడుగుతున్నా, ఈ లైవ్లో వింటున్న వారు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు టాలెంట్ కలిగి మంచి జ్ఞానవంతులు, నేను రుజువుపరుస్తా. మీరు చెప్తారు కూడా. అక్కడ ఆయన్ని అడిగా, మీ చివరి సినిమా ఏంటి చెప్పండి అన్న. మూడు సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏంటిది అది? బ్రూస్లీ అంట. ఏంటంట? బ్రూస్లీ. మరి నా చివరి సినిమాగా నాకు తెలుసు, పెద్దరాయుడు. నా చివరి సినిమా. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరా? బోలు, నీ చివరి సినిమా బొమ్మరీలు వంటిల్లా. మీ అక్కను అడిగితే ఏంది, నిన్ను అడుగుతుంటే? ఇద్దరు కలిసి వెళ్ళారా అయితే తోడు దొంగలు? ఇప్పుడు మిమ్మల్ని ఊరు కంటడం ఇది నిజం చెప్తుంటే పోయి నాయన, ఇది తప్పేం కాదు. మీకు మీకు మీలో నేను ఎటు తీసుకెళ్ళి ఏం చేసినా సరే దేవుడికి దగ్గరగా చేసేది నా ఆలోచన అండి. అర్థమైందా? మీ టాలెంట్ను మీకు గుర్తు చేస్తున్నా. చెప్పమ్మా ఏంటి? బాహుబలి 2 అంటే ఈ మధ్య వచ్చిందనేమో. అది ఎన్ని సంవత్సరాలు అయింది? అది ఆయన సంవత్సరం కాదు చెప్పాడు ఆయన. చూసారా? నీకేమైనా ఉన్నాయా? నీదేంటి చివరి సినిమా? ఏమోనా పేరుందా? ఏమో సినిమా ఉందా? మీరు ఎవరు దాకుచుము దండగురు చేయి, మాకు దేవుడికి అన్నీ తెలుసు. మనకు గుర్తుందా లేదా అన్నీ తెలుసు దేవుడికి. నేను ఇప్పుడు అంటున్నాను కదా, ఏమండి, ఎవరు జ్ఞానం లేని వారు కాదు, జ్ఞానం ఉంది మనకి. ఇప్పుడు దాని మీద అంత పట్టు ఉందంటే కారణం ఏంటి? ఒక్కడు కూడా మిస్ అవ్వకోకుండా కళ్ళతో చూడటం మాత్రమే కాదు, చెవులు తీయని లోపల ఏం చేసాం? భద్రంగా ఉంచాం. హల్లెలూయా. ఉంచాం. అడగంగా టక్మని చెప్పారు. అంటే మనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. అది ఎప్పుడు 2016లో చూసినా ఇప్పుడు 2024. ఎన్ని సంవత్సరాలు అండి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల క్రితం కూడా మనకు జ్ఞానం ఉందండి, మనకు జ్ఞాపకం ఉందంటే మనం ఎంత జ్ఞానవంతులు ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, జ్ఞానవంతులో కాదు. ఇప్పుడు చెప్పండి నాకు. మిమ్మల్ని అడిగినా చెప్తారు. మీ చివరి సినిమా ఏంటంటే చెప్తారా లేదా? మీరు దాచుకున్నా దాగేది కాదు. ఈ దేవుని సన్నిధిలో మనం అందరం. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఉపవాసంలో ఉండి అబద్ధం ఆడిన అబద్ధ సాక్షి అవుతావు. హల్లెలూయా. తెలుసు మనకి ఎందుకు అవి ఎందుకు గుర్తున్నాయి, దేవుడి వాక్యం ఎందుకు గుర్తున్నట్లు మనకి. కానీ వినే విషయంలో మనం ఏం చేస్తున్నామండి? అశ్రద్ధ. ఎందుకు దేవుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు, ఎందుకు ఆలకించట్లేదు అంటే ఆ దేవుడి మాట నువ్వు అంగీకరిస్తున్నావా నీ ప్రార్థన ఆయన అంగీకరించడానికి? చెప్పిన ప్రసంగంలో స్టార్టింగ్ పాయింట్ అడిగినా నీళ్ళు అవుతూ ఉంటాం, సబ్ పాయింట్ అడిగినా నీళ్ళు అవుతూ ఉంటాం. అసలు ఏం చెప్పానన్నా నీళ్ళు అవుతాం. ఏది? పోయిన ఆదివారం చెప్పిన ప్రసంగం. ఇంకా చెప్తా, మీరు జ్ఞానవంతుల్లో కాదు. పోయిన ఆదివారం ఏ కూర ఉండారని చెప్పరండి? మీరు చెప్పుకోమండి. ఈరోజు నువ్వు కలిగినవన్నీ కూడా దేవుడి కృప వలన పొందుకుంటున్నాము. కానీ ఆ దేవుడి మాట విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం, పెడచెవిని పెట్టుకుంటున్నాం. ఇంకా పైపెచ్చు దేవుడా నా ప్రార్థన నా మనవి ఆలకించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను అంటాను, దేవుడి మాటను ఏమండి నువ్వు వినకపోవడం వలన మనము చేసిన ప్రార్థనకు ఆ సమయం అంతా వృధా అయిపోతుంది. గంటల తరబడి చేసుకుంటాం, వృధా అయిపోతుంది. ఇంకో మాట చెప్పునా, నిజంగా దేవుడి వాక్యాన్ని విన్నవారైతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంటికి సంబంధించిన ఆలోచనలు రావు,
నీకు ఆ రోజు జరిగినటువంటి ఆ పరిస్థితులు జ్ఞాపకం రావు. ఒకటే దేవునిలో అలా మమైకమైపోయి నువ్వు అలాగ దేవుళ్ళు అలాగ నడిపించబడతావు. ఇంకోటి కూడా చెప్తుందా, గంటల తరబడో లేకపోతే నిమిషాల తరబడి ప్రార్థన కూడా చేయలేవు నువ్వు. అదే కానీ వాక్యం విన్నావా, వింటే మాత్రం గంటల తరబడైనా నిమిషాల తరబడైనా రోజుల తరబడైనా ప్రార్థన చేయగలుగుతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 గంటల సినిమా చూసి తీసుకుంటుందండి, ఉంటుందండి. మళ్ళీ పిక్చర్ వెనకాల పిక్చర్ వెనకాల. ఇప్పుడు ఇంట్లో ఎన్ని పిక్చర్లు చూసుకోవచ్చు, 24 గంటలు కూడా చూసుకోవచ్చు. ఇసుకొచ్చిద్దండి. ఎందుకు రావట్లేదు? దాని మీద మక్కువ ఎక్కువ. ఆ వినే దాని మీద మక్కువ ఎక్కువ కాబట్టి మనకి ఇసుక అనిపించదు. కానీ దేవుడు మాట వచ్చేసరికి ఎందుకు మనకి ఇసుక అనిపిస్తుందంటే విన్నట్లుగా నటిస్తున్నాం అంతే. జీవించడానికి వినట్లా, వినకపోతే బాగోదు కదా అని వింటున్నాం తప్ప అది జీవించడానికి, అమలుపరచుకోవడానికి, అన్వయించుకోవడానికి వినట్లే దేవుడు వాక్యాన్ని. ఎంతగా దేవుడు వాక్యం కాకుండా ఇంకా ఇతరితర వాటిని ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుంటారంటే, బయటకు వచ్చిన తర్వాత కూడా వాటిని రిహార్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? రిహార్స్ చేస్తూ ఉంటారు. వాడేసిన స్టప్పులు ఇంటికాడే చూస్తూ ఉంటారు. వాడు చేసిన ఫైట్ల ప్రకారం కూడా చేస్తారు లేదా? అవసరమైతే ఇంట్లో ఒకడు వెళ్ళను, ఒకడు హీరో అయిపోతాడు కూడా. అవసరమైతే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు ఒకళ్ళు అత్త కోడలు అయిపోతారు, ఏది లేని కుటుంబాల్లో. ఇంకొంతమంది అయితే సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ చూసుకొని ఎలాగున్నాను, వాళ్ళలాగా ఉన్నానా, నేను అలాగే వేసిన నేషాలు. వెనకాల జుట్టు ఇట్టు లాగేవాడిని కింద దాకా, ఇప్పుడు కిందకు లాగిన పైకే పోతున్నాయి. ఎదురు కూడా అట్టగా లాగేవాడిని. అన్నీ ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాగా. ఈ రోజు నేను అంటున్నాను, నిజముగా నువ్వు దేవుడు వాక్యాన్ని విన్న బిడ్డవైతే ఆ వాక్యానుసారముగా నువ్వు ఇంటికి వెళ్ళినా బ్రతుకుతావు. నటించే వాటి మీద ఉన్నంత మక్కువ మన కొరకు ప్రాణం పెట్టి జీవించినటువంటి యేసయ్య విషయంలో ఎందుకు మనకు మక్కువ ఉండట్లేదు? మనల్ని శాపగ్రస్తులుగాను దేవుడి ఆశీర్వాదానికి దూరం చేసే వాటి మీద ఉన్న మక్కువ, మన మేలు కోరి, మన క్షేమం కోరి, మన బాగు కోరి దేవుడి మీద ఎందుకు ఉండట్లేదు మక్కువ? ఇప్పుడంటే మీరు వింటున్న వారికి లేదని కాదు, ఒకవేళ ఎక్కడైనా అలాంటి ఒక అవగాహన మీ జీవితంలో ఉన్నట్లయితే, మార్పు చెందితే మీ ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇక్కడ దేవుడు వాక్యము వెల్లడి పరుస్తున్నారంటే మీలా లోపం ఉందని కాదు, అలాంటి లోపము కలిగిన వారుగా ఉండకుండా ఉండే నిమిత్తమై దైవజనుడి ద్వారా దేవుడు తన మాటలు అందిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో జీవితంలో ఎప్పుడైనా అలాంటి పొరపాట్లు ఏమన్నా ఒకవేళ దొరలొచ్చేమో, అలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చేమో, అలాంటి జీవితాలు జీవించవచ్చేమో అని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇదిగో ఈ విధంగా బ్రతుకుతే నీ ప్రార్థన ఆలకించడు, ఈ విధంగా నువ్వు జీవిస్తే నువ్వు ముందుకు సాగలేవు అని, జీవించారని కాదు, జీవించకుండా ఉంటారని ఉద్దేశముతో దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడు? విత్తనము విత్తే ముందు పడద్రోయవలసిన వాటిని పడద్రోస్తాడు, విరగొట్టవలసిన వాటిని విడగొడతాడు, పెళ్ళగించవలసిన వాటిని పెళ్ళగించిన తర్వాతే విత్తనం అనేది నాటితే ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వీళ్ళు దైవ వాక్యము వినని వారి గురించి కొన్ని విషయాలు చెప్తా. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థిస్తారు కానీ జవాబు పొందరు, ప్రార్థిస్తారు కానీ జవాబు పొందరు. వీళ్ళ ప్రార్థనా విధానం ఎలాగుంటుందంటే, కారణం వీరి ప్రార్థనలో ఎక్కువగా వాక్యములను, వాగ్దానములను, వాటి యొక్క స్థానములను బహు క్షుణ్ణముగా చెప్పు పరిమితికి
బైబుల్ జ్ఞానము గలవారు వీళ్ళు. ఈ దైవ వాక్యము వినటువంటి వారంటే ఎవరంటే వీళ్ళకి మళ్ళీ రెఫరెన్సులు తెలుసు. ఎవరికి రెఫరెన్సులు తెలుసు, వాగ్దానాలు తెలుసు, అలాగే వాక్యాలు తెలుసు, వాటి యొక్క రెఫరెన్స్ తెలుసు, వాగ్దానాలు కూడా తెలుసు. తెలిసి వాటి విషయం ఏం చేస్తారంటే ఆ విధంగా జీవిస్తుంటారు. దీన్ని ఏమంటున్నాడంటే వీళ్ళకి బైబిల్ జ్ఞానము గలవారే. ఎలాగంట, పరిమితికి చెందినటువంటి పరిమితి కలిగిన బైబిల్ జ్ఞానం. పరిమితి, కొంత పరిమితి వరకే. ఎంత పరిమితి? వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు, రిఫరెన్స్ తెలుసు. ఇది వీళ్ళ పరిమితి, బైబిల్ పరిమితి. ఇది వీళ్ళ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే ప్రార్థన చేసి జవాబు కావాలని చూస్తారంట. ఇంకా చూడండి, దేవుడు బైబిల్ జ్ఞానము చూసి ప్రత్యుత్తరం ఇవ్వడు, బైబిల్ ప్రకారంగా ప్రవర్తించడం చూసి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడండి. మరలా చెప్తున్నాను, బైబిల్ జ్ఞానాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ప్రభువా ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడా, ఎస్వి రంగారావు డైలాగ్ కొట్టినట్టుగా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదయ్యా, ఎన్టీఆర్ డైలాగ్ లాగా. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానని చెప్పి అన్నావు కదయ్యా అని కృష్ణా డైలాగుల్లాగా. రెఫరెన్సులు కూడా చెప్తారు. దేవా లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారుడైనటువంటి కుమారుని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయన అనుగ్రహించునని. అయ్యా ప్రేమించునన్నావు కదా, నన్ను ఏమి ప్రేమించట్లేదు, దేశిస్తున్నావేమిటి అని నీకు విరోధముగా రూపించబడిన ఆయుధాలు కాదు నాయన. ముందు ఇక్కడ ఇంట్లో వాళ్ళే విరోధులుగా మారిపోయారు. ఇలాగా వాక్యాలను ఎత్తుపట్టుకొని, వాగ్దానాలు ఎత్తుపట్టుకొని, రిఫరెన్సులు సహా చెప్పినటువంటి పరిమితి చెందిన జ్ఞానాన్ని బట్టి నా దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రతి వాగ్దానానికి ముందు దేవుడు వార్నింగ్ ఉంటుంది. ఏముంటుంది? వార్నింగ్ ఉంటుంది, ఆజ్ఞ ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, గద్దింపు ఉంటుంది. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. తర్వాత చూడండి, మన ప్రార్థనలకు సమాధానము రావాలంటే వాక్యానుసార జీవితము కొనసాగించుటకు మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? వాక్యానుసారమైన జీవితానికి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పగింతలు పెడితేనే ఏమండి ఏదైనా కలిసి వస్తుంది. అప్పగింతలు లేకపోతే కలిసి రాదు. హల్లెలూయా. అప్పగింతలు ఉండాలి, అప్పగించేసుకోవాలి దేవుడికి. ఒకటి. తర్వాత అనేకులు వ్యాధి కొరకు ప్రార్థించినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేపట్టి ప్రార్థన చేయుదురు, కానీ స్వస్థత లభించదు. ఏం చేయదంట? ఏ మింటా ఆయన మింటా ఆవిడ అనుకున్నామేది. ఏమండి నాకు మూడు వేసి నన్ను కట్టుకున్నారు తెలుసా అంటే అర్థం ఏంటి? ఆ డైలాగ్ కొట్టారండి, అర్థం ఏంటి? 3 ముళ్ళు వేసారు నన్ను కట్టుకున్నారు అంటే అర్థం ఏంటి? ఎందుకు కొడతారు ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. అసలు వీళ్ళు ఎవరికి వేయలేదా? మీకు ఎవరికి వేసారు? నీకు వేసారు 3 ముళ్ళు వేసాడు మీ ఆయన. మంగళసూత్రం పెళ్ళాక నీది. చెప్పు, ఏంటి అర్థం ఏంటి? ఆయన గారి బాధ్యత గుర్తు చేయడం కదా. మీ ఆయన గారి బాధ్యత ఏంటో గుర్తు చేయడం.
ఇప్పుడు నీవు మీ భర్త యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నావు. అయితే ఇప్పుడు భర్త అంటాడు, నీ బాధ్యత ఏంటి? నా బాధ్యత నాకు గుర్తు చేస్తున్నావు, ఓకే. నా బాధ్యత నాకు గుర్తు చేసే ముందు నీ బాధ్యత ఏంటో నీకు గుర్తుండాలి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధ్యత గుర్తున్నప్పుడే నీ బాధ్యతకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు స్వస్థపరచు యెహోవా ఆయనే, ఆయన బాధ్యతను ఆయన గుర్తు చేస్తున్నావు కదా, మరి నీ బాధ్యత ఏంటో నీకు గుర్తుందా? అప్పుడప్పుడు అంటారు కదా, ఒక్క ఏళ్ళు నా వైపు చూపించే ముందు 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి, అది గుర్తుందా నీకు? హల్లెలూయా. ఈరోజు నేను ఈ రీతిగా వాక్యం అందిస్తున్నానని చెప్పి నాలో ఇంకా ఆలోచనలకు పోలేదు అనుకోమాకండి. ఏది ఇందాకడ ఎన్టీఆర్ డైలాగు, కృష్ణ డైలాగ్ అని మీకు అవగాహన కలగడానికి కొంతమంది ప్రార్థనా స్టైల్ ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళంత పరిశుద్ధులు, వాళ్ళంత పవిత్రులు, వాళ్ళంతా గొప్పవాళ్ళు మరొకరు లేరు అన్నట్లుగా ఏం చేస్తారంటే, నేను అంటున్నాను కదా, నువ్వు ఏ పదాలు పెట్టావో, ఏ పొల్లులు పెట్టావో, ఏ సున్నాలు తీసేసావో, ఏ అక్షరము తగిలించావో, అలా చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అమాయకత్వములో నుంచి బయటికి రా. దేవుడు కావాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇగో విన్న వాక్య ప్రకారంగా ఏ జీవితాలైతే కట్టబడతాయో, ఏ జీవితాలైతే అప్పగించబడతాయో, ఏ జీవితాలైతే ఆ రీతిగా ఈ లోకంలో కొనసాగించబడతాయో, అలాంటి వారి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. ఏం సింపుల్ లాజిక్ తెలుసు కదండి మనందరికీ. సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన. వీడు ప్రార్థన చేయడం గొప్పలు చెప్పుకుంటూ పోయాడు. నా అంత గొప్పోడు లేడు అంటే ఈడంత పనికి మాలిన లేడని అర్థం. నా అంత గొప్పోడు లేడు, నా అంత నమ్మకస్తులు లేడు, వాళ్ళలాగా నేను లేనందుకు స్తోత్రం. అది ఒకటి మాత్రం నేను చెప్తాను, నిజంగానే లేడు వాళ్ళలాగా. ఆ ఒక్క నిజం చెప్పుకున్నాడు ఈ పరిసయ్యుడు. శంకర్లాగా లేడు, నిజమే. కానీ దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడంటే, ఎవరిలో వాక్య విరుద్ధమైన తప్పు ఉందో అది ఒప్పుకొని ప్రార్థించిన వాడు. అదండి నిజమైన అసలు సిసలైన ప్రార్థన. వాక్యానుసారంగా జీవించే జీవితం అంటే అదండి. కప్పుకున్నవాడు కాదు దేవుడు కావాల్సింది, కంపును విప్పినోడు కావాలి దేవుడికి. విప్పేసుకున్నవాడు, కంపును వదిలిపెట్టినోడు కావాలి అని. తర్వాత చూడండి, వాగ్దానం చేపట్టి ప్రార్థన చేయుదురు కానీ స్వస్థత రాదు అంటే దీనికి అర్థము దేవుడు ప్రార్థనలు వినలేదని కాదు, కానీ దానికి వ్యతిరేకముగా ఆ వాగ్దానమునకు మనము అనర్హులమని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించలేదని కాదు, నువ్వు అనర్హుడివి. ఆ ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి నీవు అనర్హుడివి. అర్థమవుతుంది మీకు? స్వస్థపరచు నాయనా నన్ను అని అడగడానికి నువ్వు అనర్హుడివి. మరి అర్హత ఏంటయ్యా అంటే, ఆ వాక్యములో ఏం చెప్పారో దాని ప్రకారంగా జీవించుటయే అర్హత. చూడండి, నిర్గమాకాండము, అక్కడ మనందరికి తెలిసింది అనుకుంటాం కానీ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. చూడండి ఒకసారి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా వాక్కును, ముందు చివరి మాట చదవండి, చివరి మాట. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిజంగా దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకోవాలనుకున్నవాడు వాక్యం మొత్తం చదువుకుంటాడండి. బోల్తా పడేవాడు ఎప్పుడు కూడా ఆశీర్వాదం వచ్చిన ఒకటే చదువుకుంటాడు. ఏం చదువుకుంటాడు? ఆశీర్వచనం ఒకటే చదువుకుంటాడు. నిజంగా ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకున్నవాడు మొత్తం చదువుకుంటాడు. నిజంగా పాస్ అవ్వాలనుకున్నవాడు బుక్ మొత్తం చదువుతాడు. పాస్ మార్కులు అయినా వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఐఎంపీలు చదువుకుంటారు. ఏం చదువుకుంటారు? ఎస్ఆర్నో? అవునా కదా? ఎందుకంటే నా బతుకు అలాంటిది కదా. పాస్ మార్కులు వస్తే చాలు. ఎందుకంటే మన మీద చదువు మీద అభిమానం ఉంది కదా, మా నాన్న మీద భయంతో. అంతే మన చదువు దాని మీద కట్టబడింది.
చదివేసి గొప్పలు అవుదాం లేదు. మా నాన్నకు ముందు మా నాన్న ఆ, ఆయన చేతుల నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్టుగా పాస్ మార్కులు అయితే చాలు అనుకొని కాపీలు పెట్టేసుకొని శుభ్రంగా రాసి వచ్చాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నవాడు వాక్యం మొత్తం చదువుకుంటాడు. లేదు దాన్ని పోగొట్టుకున్నాడు, ఓన్లీ ఆశీర్వాదం ఒకటే చూస్తాడండి. ఇప్పుడు సహజంగా మనందరం చేసే ప్రార్థన ఏంటి? ఎవరైనా వాస్తవంగా చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు బాగోలేదు అనుకుందాం. బాగోలేదు అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన, ప్రభువా పేతురు రత్తను జ్వరం వచ్చినప్పుడు ప్రార్థించేవయ్యా, జ్వరం పోయింది, ఈ బిడ్డల జ్వరం కూడా పోవాలి, ఎలా స్వస్థపరచు. ఇంతేనా చేసేది మనం? ఇంతేనా? ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కానీ ఎవరికి స్వస్థత వచ్చింది, ఏ విధంగా ఉన్నవారికి స్వస్థత వచ్చింది, ఎలాగుంటే స్వస్థత ఉంది అని ఆ వాక్యం మొత్తం చదువుతామా? చదువుకోం. ప్రార్థించేటప్పుడు అలా ప్రార్థన చేయగలుగుతామా? చెయ్యం. నేను అందుకే ఈ మధ్యకాలంలో ఎలా ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి, వారి యథార్థతను బట్టి వారి జీవితంలో వారు అనుకున్న మేలు చేయి ప్రభు అని అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు మనిషి, నేను మనిషిని, మనకంత గ్రహింపు ఉండకపోవచ్చు. ఒకటి కొంతమంది విషయంలో అయితే బయలుపరచబడితే చెప్పుకుంటూ వచ్చేస్తాం. ఏమండి? కానీ దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి ఆయన మన హృదయాలను పరిశీలన చేసి మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అన్నాడు కదా. ఆ మాట ఎప్పుడు అన్నాడండి? వాక్యపు చివరిలో మాట్లాడాడు. ఎప్పుడైనా దేవుడు వాక్యములో ఎప్పుడు చూసినా సరే ముందు నువ్వు ఇలా బతుకు, నీకు ఇలా చేస్తానని చెప్పాడు దేవుడు. మీరు నా తట్టు తిరిగితే నీ తట్టు తిరుగుతాను, అంతేగాని నేను నీ తట్టు తిరుగుతాను బిడ్డ, నువ్వు నా. కానీ మన ప్రార్థనలు, మన నడవడం ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా నువ్వు ఇస్తే వస్తా. ఏంటి దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వస్తే ఇస్తారా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు ఇస్తే వస్తా. రివర్స్. ఎలా ప్రార్థన సక్సెస్ అవుతుంది చెప్పండి? ఆ ప్రార్థన ఎలాగా దేవుడు ఆలకిస్తాడు, ఎలా జవాబిస్తాడండి? నువ్వు స్వస్థపరుచు, అప్పుడు పై మాటలన్నీ ప్రకారంగా జీవిస్తా. పో, స్వస్థపరచకపోతే ఎవడు పోతాడు చెప్పండి? అంత రివర్సే, బ్రతుకంతా రివర్సే, ఒక్కటి స్ట్రైట్గా ఉండదు. అసలు ఎంత భయము లేకుండా ఒక ఆమె ఈ వారంలో కార్యక్రమాలు చదువుతున్నాను అన్న, టంగటంగటంగ ఒక ఆమె వచ్చింది ముందుకి వచ్చి, అయ్యగారు నా పేరు చదవమాకండి, నా పేరు చదవమాకండి, నా పేరు చదవమాకండి అంది. ఏమ్మా అంటే, వద్దులేండి మా ఇంట్లో ప్రార్థన వద్దులేండి. నేను అన్నాను, ఏ అమ్మా అన్న? ఏం లేదులేండి, పరిస్థితులు బాగలేదులేండి. ఏం బాగలేదంట? పరిస్థితులు బాగలేదులేండి అంది. ఇక ఎలాగుందంటే అలాగా అని చెప్పి అమ్మగారిని చూస్తే ఫస్ట్ పాయింట్ చెప్పానే. ఏ పాయింట్? మారు మనసు పొందిన పాపి. ఏ పాపి అండి? నా కోణం ఈ రోషము, ఈ పౌరుషం ఎందుకు వస్తుందో అర్థం కాదు. నేను అనుకుంటాను, నాకు ఎందుకు వచ్చిందిలే ప్రభువా, కూల్ 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 అనుకుంటాను. కానీ ఆ టైం వచ్చేటప్పుడు కూల్ ఉండదు, పాడు, అంత వేడే. అక్కడే వాయించేసాను ఆమెకి. ఎందుకుంటాయి అమ్మ పరిస్థితులు బాగుండవు అంటే? ఎందుకుంటాయి? ఆ మొఖానికి అంటే దరిద్రం అన్నా పెట్టుకుని వచ్చింది. అసలు ఎంత ధైర్యం అండి మీకు? నాకన్నా ఎంత ధైర్యం అండి అసలు? మీరేమన్నా నిన్నగాక మొన్న దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మీరు? ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు కదా. అసలు ఏంటి ఇంత ధైర్యంగా పెట్టుకుని వచ్చారు? ఏంటి చేతులకి పెంట? అది కాదులే కానండి, తర్వాత చెప్తాను. ఏంటి చెప్పేది? ఏం చెప్తావు? ఎందుకు నా దేవుడిని అన్యజనులు ఎదురా ఎందుకు అవమానపరుస్తున్నావు?
ఎందుకలా పాపిష్టి బ్రతుకుతూ దేవుడు నాకేం చేయలేదని అన్య జనుల ఎదుట నా దేవుడు చేతకాని వాడిగా ఎందుకు చూపిస్తున్నావు? బ్రతుకు మార్చుకోవు, దేవుడు కార్యం చేయాలి. ఇంకా పాపిష్టిదాని వావు నువ్వు, ఇంకా మారుతావు నువ్వు అలాగే బ్రతుకుతూ దేవుడు కార్యం చేస్తా అసలు నువ్వు మాట వింటావా? అసలు లెక్క చేస్తావు నువ్వు? ఇప్పుడైనా సరే మందిరానికి వస్తున్నావు కానీ ఇంకా అలాగుంటూ జీవిస్తే ఇంకా నేను దీవించుకుని పోతే అసలు మందిరానికి కూడా వస్తావు నువ్వు? ఇంకో హైగారు ఉన్నారు, వచ్చాడు కూర్చున్నాడు, లేదు ఇదేదో ఏసూరంలాగా తూలిపోతున్నాడు మందు తాగినోళ్ళలాగా. అసలు ఇంకా స్టార్ట్ అయిందో లేదో వచ్చి కూర్చోవడమే. వీళ్ళు నిద్రపోవడానికి వస్తారు, వాక్యం వినడానికి వస్తారో తెలియదు నాకు. అదే కానీ టీవీ దగ్గర కూర్చోండి నిద్ర వస్తుందా? నేను అంటున్న దాన్ని అంటే ఆ కార్యక్రమాన్ని వినే దాని విషయంలో ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుడి వాక్యము వినే విషయంలో ఇదంతా కేవలము ఒక్క దాని మీద ఆధారపడి ఉందండి. నువ్వు వినే దానిలోనే ఉంది ఆధారం మొత్తం. నువ్వు వినే దాంట్లోనే ఉంది ఆ ఇంట్రెస్ట్ అనేది. నువ్వు నిద్రపోతున్నావు అంటే నువ్వు వాక్యం వినడానికి రాలే ఇక్కడికి. ఏదో అందరిలాగా వెళ్ళిపోదాం, కూర్చుందాం, హాజరేసుకుని వద్దాం అన్న తప్ప నిజంగా ఏమండి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఆలోచన కలిగి వస్తే వాళ్ళ హృదయములో ఆ వాక్యం అంతా అలాగే ఉంటుందండి. ఇప్పుడు గేద ఉంది కదండి, అది నల్ల గేద, ఇచ్చేది పాలు మాత్రం తెల్లటి పాలు ఇస్తుంది. నల్ల పాలు ఇస్తుందా? తెల్ల పాలు ఇస్తూ ఉంటుంది నల్ల గేద అయినా సరే. ఇప్పుడు అది ఏం చేస్తుందండి, గడ్డి వేయంగానే తిని చక్కగా కూర్చొని ఏం చేస్తుంది, నెమరేస్తా ఉంటుంది. మనకేమో నోరాడదు కానీ తలాడుద్ది అంతే. అలాగా అది ఎంత నైస్గా అని నవ్వులి అది తిన్న దాంట్లో సొల్లు కార్చి అది లోపల మింగి దాని ద్వారా ఏం చేస్తుందండి, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైన పాలును మనకిస్తుంది. ఈరోజు నీవు కూడా దేవుడి వాక్యాన్ని విని దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించగలుగుతావు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు, చలామణి అవుతావు. ఏంటండి వెంటనే కక్కేస్తున్నావు, ఏం చేస్తున్నావు? వెంటనే కక్కేస్తున్నావు. నెమరుపై శ్రేష్టమైన వ్యక్తిగా తయారవుతావు నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పశువు తిన్నదాన్ని నమలు వేసి అదేం చేస్తున్నాడు, శ్రేష్టమైన వాటిని మనిషికి అనుగ్రహిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ వాక్యం విని నువ్వు నెమరు వేసావా, ధ్యానించావా, శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు స్వస్థపరచు యెహోవా అన్నాడు కదా, ఎవరు స్వస్థపరుస్తా అని చెప్పాడు చూడండి. ఎవరు స్వస్థపరుస్తానన్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలా వినాలి? శ్రద్ధగా విని, మనసు పెట్టి వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా అంటే ఏంటి? 8 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ చెప్పేంత అది శ్రద్ధ అంటే. లేకపోతే 10 సంవత్సరాల క్రితం కూడా జరిగిన స్టోరీని చెప్పడం అది శ్రద్ధ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక శ్రద్ధ కలిగి దేవుడి మాటలంట మనం వినాలంట. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి? నీకు ఇలాగా ఈ శాస్త్రి జరగడం న్యాయమే. నువ్వెవడివి న్యాయం అని చెప్పడానికి? అది దేవుడికి న్యాయమైందా కాదనేది కావాలి మనకి. నీకు న్యాయం కాదు. ఈ టైంలో నేను కొట్టడం న్యాయమే ఏంటంట కొంతమంది ఏమంటారండి, ఈ టైంలో నేను కొట్టడం న్యాయమే, నేను తిట్టడం న్యాయమే, నీ దగ్గర దాన్ని తీసుకోవడం న్యాయమే. నీ న్యాయం ఎవరికి కావాలి? దేవుడు దృష్టిలో నువ్వు చేసేది ప్రతిది కూడా ఎలాగ ఉండాలి? న్యాయమైనదిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నువ్వు చేసేది ఏదైనా దేవుడి దృష్టిలో న్యాయంగా ఉండాలి.
ఎవరి దృష్టిలో నువ్వు న్యాయవంతుడిగా కనబడడానికి దేవుడి దృష్టిలో అన్యాయస్తుడిగా మారమాక, అన్యాయస్తుడిగా జీవించమాక. కొంతమంది ఆలోచన విధానాలు ఎలాగుంటాయి అంటే వారి ప్రార్థనలకు జవాబు వారే చేతులారా రాకుండా చేసుకుంటా ఉంటారండి. తర్వాత అమ్మా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఏంటంటే ఆయన ఆజ్ఞలకు ఏమవ్వాలి? విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అప్పుడు, అర్థమైందా? ఇవేమి మనం పట్టించుకోము. స్వస్థపరిచే యెహోవా నీవేనన్నావు ప్రభువా, స్వస్థపరిచే. నా కన్నీటి నాట్యంగా మారుస్తానన్నా, మార్చేసి. ఈ మాటలే ఎత్తుపట్టుకోవడం కాదు, ఎవరి జీవితంలో దేవుడు ఆ వాగ్దాన్ని నెరవేరుస్తాడని గ్రహింపు మనలో ఉంటే, అసలు గ్రహింపు ఉండాలంటే ముందు వాక్యము లోపల పనిచేయాలి. లోపల వాక్యం పనిచేస్తే కార్యం జరిగిపోద్దండి. తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22 వచ్చిన ఒకసారి చూద్దాం. 3:22 చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎవరికి ఇష్టమైనది చేయాలి చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ఎవరికి ఇష్టమైనది చేయాలి? దేవునికి ఇష్టమైన పని మనం చేయాలి, మనకి ఇష్టమైన పని కాదు. అర్థమవుతుందండి? దేవుడికి ఇష్టమైన పని చేయాలి. ఈరోజు మనం చేస్తున్న పని దేవుడికి ఇష్టమైనదేనా? దేవుడికి అంగీకారయుతమైనదేనా? అమ్మ నాయకు చూడండి, ఏం కాదు, ఆ పని ఆమె చేసుకుంటుంది, మీరు నాయకు చూడండి. దేవునికి ఇష్టమైనదేనా మనం చేస్తుంది? నువ్వు ఏ పని చేసినా అది దేవుడికి ఇష్టమైనదా కాదా అనేది మాత్రం నీకు గ్రహింపు రావాలి. నువ్వు ఫలానా పని చేస్తున్నావు అంటే ఆ పని దేవుడికి ఇష్టమైనదేనా? ఫలానా వ్యాపారం చేస్తున్నావు అంటే అది దేవుడికి ఇష్టమైనదేనా? ఫలానా ఉద్యోగం చేస్తున్నావు అంటే అది దేవుడికి ఇష్టమైనదేనా? ఫలానా పని చేస్తున్నామంటే అది దేవుడికి ఇష్టమైనదేనా? ఒకవేళ ఒక పెళ్లి సంబంధం చూస్తున్నామంటే అది దేవుడికి ఇష్టమైనదేనా? ఏదైనా సరే దేవుడికి ఇష్టమైనది నువ్వు చేసినప్పుడే. ఒక ఆమె అంటుంది, ఏం చెప్పమంటారు అయ్య గారు, మరి వేరే గత్యంతరం లేక మా ఇంట్లో జరుపుకోమన్నానంట. మా ఇంట్లో జరుపుకోమన్నాను అయ్య గారు అంటుంది. వాళ్ళకి ఎదురు ఇల్లు ఉంది, మళ్ళీ వాళ్ళకి ఎదురు ఇల్లు ఉంది. దరిద్రం అంతా ఎవరింట్లో పెట్టుకున్నారు? ఇప్పుడు వీళ్ళింట్లో పెట్టుకున్నారు. పెట్టుకొని ఏం చెప్పమంటారు అయ్య గారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అదే చెప్తున్నా మీకు, రాజీ పడమాకటి దేనికి కూడా. వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే ఎక్కడ ఫీల్ అవుతారు, ఎక్కడ బాధపడతారు, ఎక్కడి మరోలాగా అనుకుంటారేమో. వీళ్ళు కాస్త సంపాదించుకున్నారుగా, అందుకే వీళ్ళ కొత్త పెరిగింది అనుకొని పెరుగుద్ది మనకంతే. వాళ్ళు అనుకున్నంత మాత్రాన పెరగదు, వాళ్ళు అనుకున్నంత మాత్రం తరగదు, అదంతే అని చెప్పి ఆ మాటలు అనవసరంగా మనం పూసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన పని నేను చేయకుండా దేవుడికి ఇష్టమైన పని మనం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయనకు దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. అంటే చేస్తే అప్పుడు ఏమంటున్నాడంటే మనం ఏం అడిగినను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనది చేసినప్పుడు ఆయన ఏది అడిగినా ఆయన వల్ల మనకేమవుతుందండి? అది దొరుకుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి చెప్తున్నా, దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుని ఏది అడిగినా సరే నాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అంటే అన్నా అని చెప్పి అయ్యా కొండ మీద కోత తీసిరా, ఈ డైలాగులు కాదు. నాకు నిజంగా నా వ్యక్తిగతంగా నా కుటుంబానికి పరిచర్యకు ఏది నాకు కావాలో, అంతేగాని ప్రభువా పాటర్ గారు అలాగైతే రేపు నుంచో ప్రార్థన చేయండి, ఇక్కడ పిల్లలిపై చర్చిలో 10,000 మంది ఉంటారు, ప్రభువా నన్ను కూడా దీవించిన, ఆయన అడగండి చేసేస్తాడేమో, ఇలాంటి సొల్లు డైలాగులు కొట్టకూడదు. మనకి ఏది అవసరమో అది కూడా నెక్స్ట్ మన అంశాలు వచ్చినప్పుడు వస్తుందిలేండి. నేను ఉదాహరణకి నిజంగా మనకి ఇది అవసరమో, అది నిజమైన, ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్త ఏం చేస్తాడు, నిజంగా ఇది నీకు అవసరమా చెప్పు నేను తెస్తానంటారు. నిజంగా ఉన్న అవసరత అనుకో తేరండి కాదు. ఒక నెల తర్వాత అయినా మనకు అవసరం దాన్ని ఇప్పుడే తెచ్చిపెట్టుకుంటారా? ఆ రోజు అవసరమైతే 10,000 మంది ఏంటండి, 20,000 మందినైనా సరే సంఘానికి దేవుడు అప్పగిస్తాడండి. హల్లెలూయా. ఒకవేళ అది అవసరమైతే దేవుడు ఇస్తాడు. దేవుడు ఊరకనే ఎవరిని కూడా ఎంచుకోడు. ఏదో ఒక రోజు, ఇప్పుడు నేను అంటాను, ఏ మందిరం కొరకైతే ఈరోజు నేను మాట్లాడాను, ఆ మందిరం ఒకప్పుడు ఇలా స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అవడం 10,000 మందితో స్టార్ట్ అయిపోయిందా? కాదుగా. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. ప్రస్తుతం ఏది కావాలో అదేం చేస్తున్నాడంటే దేవుడు చేస్తున్నాడు కార్యం. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా జగన్ది పరిపాలన అయిపోయింది. ఇప్పుడు ఎవరి పరిపాలన వచ్చింది? చంద్రబాబు నాయుడు పరిపాలన. ఆయన కొన్ని పథకాలు పెట్టాడు. ఇప్పుడు ఆ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏమో తెలియదు అని చెప్పేసి ఏమన్నా మన జరగాల్సింది జరగకుండా ఆపేస్తారా? ఆపేరు. ఇప్పుడు మా అమ్మాయిదోనో సంవత్సరం ఉందా నీకు కట్టాల్సింది, సంవత్సరం వీడిదోనో ఒక వాయిదా తప్పుని వీడిది ఒక సంవత్సరం, 2 కట్టుకోవాలంటే ఎట్టలేదన్నా కనీసం దగ్గర ఒక 80,000-90,000 అయింది కట్టాలంటే. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మా వాడు పిండేశాడు బస్ ఫీజు అనేసి. ఇక మా అమ్మాయి ఎప్పుడో దూకుద్ది రంగంలోకి. ఇప్పుడు నా దేవుడు, నేను ప్రభువా జగన్ పథకం ఆగిపోయింది నాయన, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి ఏ రోజు కూడా ఎందుకంటే ఏది చేసినా దేవుడికి ఇష్టమైన కార్యక్రమం చేసామనుకోండి, మనకి ఏది ఇష్టం అడిగితే దాని విషయం దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నాకు అవసరం ఉంది, నాకేం చేశాడు తెలుసు దేవుడు? నాకు కలిగిన దానిలో నుంచి నాకు దీవెన ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? నాకు కలిగిన దాంట్లో నుంచి నాకు దీవెన ఇచ్చాడు దేవుడు. అంతేగాని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వీళ్ళు మోసం చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వలా. నాకు కలిగిన సంఘములో నుంచి నా దేవుడిని అవసరం తీరుస్తూ వచ్చాడు. ఎలాగంటే ఆ సంఘములో ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తూ దేవుడు నా కార్యం, నా యొక్క అవసరం తీరుస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? సంఘములో ఉన్న బిడ్డలను దేవుడు బ్లెస్ చేస్తూ నా అవసరం తీరుస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డ, నీవు దేవుడికి ఇష్టమైన కార్యక్రమాన్ని చేపట్టావా, నీకు కలిగిన దానిలో నుంచి నా దేవుడు దీవించి నీ అవసరం తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఆయనకి ఇష్టమైన పని చేయి, నువ్వు ఏది నీకు కావాలో దాన్ని ఇస్తాడు దేవుడు. చెయ్యాల్సింది ఇది, ఇష్టమైన కార్యక్రమం చేయాలి. కొంతమంది ప్రజల మన్నలు పొందుకోవడానికి రకరకాల కార్యక్రమాలు పూనుకుంటూ ఉంటారు. నేను అంటున్నాను, నువ్వెవ్వరిని సంతోష పెట్టినా దానికి ముందుగా దేవుని సంతోష పెట్టే కార్యక్రమమా కాదనేది నువ్వు నీ మధ్యలో పెట్టుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి ప్రవక్త శిష్యులు ఒక భార్య ఏమైందండి, తన భర్త చనిపోయాడు, అప్పులోలు వచ్చి తన బిడ్డలిద్దరిని కూడా పనుల కింద తీసుకుపోతున్నాడంట. ఈలోపు ఆ యొక్క శిష్యులు ఒక భార్య వచ్చి ఎలీషా దగ్గర, అయ్యా మా ఆయన గారు ఏం చేశారంటే అప్పు చేశారయ్యా, అప్పు తీర్చుకున్నారు, మా ఆయన చనిపోయాడు, ఇప్పుడు అప్పులోలు వచ్చి ఏం చేశారు, నా 2 బిడ్డలను కూడా తీసుకుపోతున్నారయ్యా, బాధపడుతూ వచ్చింది. అయితే విన్నాడు, అమ్మా ఇంతకు నా వల్ల నీకేం కావాలి, ఏం చేయమంటాను అని చెప్పి ఇప్పుడు ఎలీషా అన్నాడు కదా, నీ దగ్గర ఏముంది? చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయమా చదువు. ఆ మాట కావాలి నాకు, అంతేగాని మొత్తం స్టోరీ చదవమాక. ఏమన్నాడు అక్కడ? ఎలీషా నా వలన నీకేమి కావాలేను, ఆ తర్వాత చదువు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో, అది హల్లెలూయా. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చరిత్ర మారడానికి నీ దగ్గర ఏముందో నా యేసయ్యకు చెప్తే చాలు. మీరు ఇంకోటి ఇలా యేసయ్యకు తెలియదు అంటారా? ఓరి నాయనో,
మిమ్మల్ని తీసుకెళ్ళి హైదరాబాద్ మ్యూజియంలో పెట్టాలి, తలకాయలు తీసుకెళ్ళి. అసలు నీ నోటి ద్వారాగా చెప్పించుకోవాలని కదా. అసలు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో కొంతమందికి ఉన్నా కానీ లేదు. ఏది చిన్నపిల్లలు చెప్తారు, ఏమి లేదు నా దగ్గర, ఏది చిన్నపిల్లలు చెప్తారు, అబద్ధం ఆడతారు. అలాగా ఉన్నా సరే ఎలా చెప్పుకుంటారు, ఏమీ లేదు. కొంతమంది దగ్గర జ్ఞానయుతంగా చెప్పుకోవచ్చు, కొంతమంది దగ్గర జ్ఞానయుతంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుతే ఇక డ్యాకర్లు వేసి చూస్తారు అక్కడ. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మనము, అందుకే నాకు అన్నాడు దేవుడు, పావురం వలె నిష్కపటంగాని పాము వలె వివేకం కలిగి బ్రతకమన్నాడు. అవునా? అలా వివేకంతో బ్రతకడం తప్పు లేదు. అయితే నీ దగ్గర ఏముందో నాకు చెప్పు అంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది, అయ్యా నా దగ్గర ఏముంది, నూనె కుండ తప్ప ఏముంది, ఖాళీ కుండ అని చెప్పలా. ఏం చెప్పింది? ఉన్నది చెప్పింది. ఉన్నది చెప్తే ఉన్న దాంట్లోంచి దీవిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది చెప్తే ఉన్న దాంట్లోంచి దీవిస్తాడు. లేని చెప్పావనుకో ఉన్నది కూడా తీసి పడేస్తాడు. అర్థమైందా? లేనిది చెప్పావనుకో ఉన్నది కూడా ఊడ్చుకొని పోతా. అంతే. ఉన్నది చెప్పు, ఉన్న దానిలో నుంచి శ్రేష్టమైన దాన్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది చెప్పింది. చెప్పంగానే అన్నాడు కదా, అమ్మ ఇంటికి పోయినచో అక్కడికి వెళ్ళి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇళ్ళ దగ్గరకు తిరిగి ఎవరి దగ్గర అప్పు దొరుకుద్దో పాత్రలు తెచ్చిపెట్టుకో అని చెప్పి ఏం చెప్పాడంటే, చెప్పిన తర్వాత మొత్తం ఎతికేసారు పిల్లలు అందరూ కలిసి. ఎతికేసిన తర్వాత పాత్రలను తెచ్చుకున్నారు, అన్నీ అయిపోయినాయి. అయ్యా ఇంకా అరుగు తెచ్చుకోవడం పాత్రలు లేవంటే, ఇప్పుడు ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని ఏం చేస్తావు, ఏం చేయాలో చేసి అంతే. హల్లెలూయా. ఏం చేస్తుంటారు, దేవా దేవా ఏమి నాయన కప్పు ఉందంటే ఇంటికి పొమ్మన్నాడు, పాత్రలు ఖాళీ పాత్రలు ఏం చేసుకో నేను, ఏంటి ఇలాగ చెప్పాడు, ఏదన్నా ఒక మార్గం తెరుతాడంటే అదే మార్గం. ఇంకోటి కూడా చెప్తా, నీ దగ్గర ఏముందో అనే దాంట్లో కూడా నీకు ఒక పరీక్ష. అలాగే దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకునేటప్పుడు కూడా ఒక పరీక్ష పెడతాడు. ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు కూడా నీ విశ్వాసానికి ఒక పరీక్ష ఉంటుంది. దేవుడు ఆశీర్వాదం ముందు వచ్చినప్పుడు నీ పరీక్షలో నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళిపోయావు అనుకో, ఇంకా కార్యం జరిగిపోద్ది. అంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఏం చెప్పాడో దాని ప్రకారంగా ఏం చేసిందంటే, ఇంట్లోకి వెళ్ళింది, ఆ నూనె కొండలో నుంచి ఏం చేసిందంటే ఆ ఖాళీ పాత్రలు ఏం చేస్తూ ఉందండి, పోస్తా ఉంది. ఈ పాత్రలో ఇప్పుడు మామూలుగా ఈ పాత్ర ఉంది కదా, అసలు నాకు అనిపిస్తుంది కదా, ఎంత విశ్వాసంతో పోసి ఉంటుంది అంటే, మన సహజంగా ఇక ఈ డబ్బాలో తీసుకెళ్ళిపోయి పోసుకోమ్మా పాత్రలు అన్నిట్లు అనగానే మనం ఎలా పోతాం చెప్పండి, ఏ రీతికి పోతామండి? ఇది అంత మహా అయితే ఈ పాత్రలోకి సరిపోద్దేమో అని చెప్పి దీంట్లో ఎలా పోతామంటే, ఈ పాత్రకి పరిమితం మిగతా పాత్రలన్నీ. కానీ ఆ స్త్రీ నేను అనుకుంటున్నాను కదా, ఆ ఉన్న దానితో ఎలాంటి విశ్వాసం పోసిందంటే, ఈ పాత్రలన్నీ నా దేవుడు నింపేస్తాడని విశ్వాసం ఏం చేసిందంటే పోసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చేసే క్రియను బట్టి, నీవు దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ చెప్పిన దానికి నువ్వు స్పందించే ఆ స్పందన బట్టే దేవుడు కార్యము కూడా అక్కడ జరుగుతుంది. అనుమానంగా దీనికి సరిపోద్ది మరి అసలు అంటే, ఇప్పుడు బేసి నిండా పుల్లుగా ఆహారం ఉన్నవాడు ఎలా పెడతాడండి? ఎలా పెట్టుకుంటూ వెళ్తాడు? పెట్టుకుని పోతుంటాడు. ఈ కొండలో నూనె కూడా అలాగే పోసుకుంటూ పోయింది. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాసంతో పోస్తా ఉంది. పోసే కొద్దీ దీంట్లోకి ఏమొచ్చేస్తున్నాయి అండి, మళ్ళా నూనె వచ్చేస్తుంది. అంతే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ ప్రవక్త ద్వారాగా ఏమండి, విధవరాలి పక్షంగా దేవుడు ఆమెకు అప్పు తీర్చడానికి వేరే ఒక మార్గం ఏమో తెరిచాడా? వేరే ఒక చోటకెళ్ళి అమ్మ ప్రవక్త వచ్చి, బిడ్డా
నీ ఇంటి ఎదురుగా ఉన్నామి, ఈరోజు వాళ్ళు బయలుదేరి ఊరెళ్ళిపోతున్నారు, మరలా వారం రోజుల దాకా రారు. ఆ సత్యం నీకు ఒక్కదానికే తెలుసు కాబట్టి వాళ్ళు తాళం వేసుకుని పోతారు. నువ్వు రాత్రికి ఆ తాళం పగలగొట్టడానికి ఒక సుత్తి మాత్రం రెడీ చేసి పెట్టుకో. ఎందుకో తెలుసా? నీ అప్పంతా తిరగల నూనె వాళ్ళ ఇంట్లో ఉంది. దేవుడు ఏది చేసినా ఇతరులకు నష్టం కలకోకుండా నీకు మేలు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక ప్రభుత్వాలు కానీ మనం వాడే మెడిసిన్ కానీ ఒక దానికి మైనస్ చేసి ఇంకో దానికి ప్లస్ చేయొచ్చేమో కానీ, ఒక పథకాన్ని ఆపి మరొక పథకం చేయొచ్చేమో కానీ, నా యేసయ్య మాత్రం ఎవరి నోరు కట్టేసి కొట్టేసి నీ కడుపు నింపేవాడు కాదా. వాళ్ళ కడుపులో వీళ్ళ కడుపులో వేరే వాళ్ళ కడుపులో కొట్టేసి వీళ్ళని రాచి రంపాన్ని పెట్టేసి నిన్ను సంతోష పెట్టేవాడు కాదు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత కొలత నా దేవుడి దగ్గర రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు అంతే. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టమైనది చేస్తారో అలాంటి వారు మనమేమి అడిగినా, మనము అంటే ఎంతమంది అయినా సరే అడిగినా ఏం చేస్తాడంట ఆయన వలన మనకేం దొరుకుతుంది. హల్లెలూయా. మన దేవుడు అలాగ చెప్పి వాళ్ళకి నష్టం కలిగించి నీకు మేలు చేసేవాడు కాదు. వాళ్ళకి కీడు కలిగించి నీకు మేలు చేసేవాడు కాదు. నా దేవుడు నీకున్న దానిలో నుంచి, నీకు విశ్వాసం ఉంటే నీకున్న దానిలో నుంచి నా దేవుడు నీ అప్పు తీర్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నమ్మండి, ఈ మాటలు నమ్మి వెళ్ళండి. నిజముగా దేవునికి ఇష్టమైన వారుగా దైవ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీవు ఏదైతే అడుగుతావో అది వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు, నీకు కలిగిన దానిలో నుంచి నా దేవుడు నిన్ను దీవిస్తాడండి. నీ కుటుంబంలో నుంచి నీ అవసరం తీరుస్తాడు దేవుడు. నీకు కలిగిన వాటిలో నుంచి దేవుడు నీకు దీవెన కలిగిస్తాడు అని చెప్పి తడిగొట్టేసుకొని పడుకుంటే కాదండోయ్. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు నూనెలో కొండ, ఆ నూనె కొండను ఏం చేసింది? ఆమె చేయాల్సిన పని ఆమె చేయాల్సిన పని ఏంటి? పొయ్యడం. ఏంటండి చెప్పండి? నీ పని పొయ్యడం, దేవుడి పని నింపడం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నీ పని ఏంటి? పొయ్యడం. ఆయన పని ఏంటి? నింపడం. నీవు చేయాల్సిన పని నువ్వు చేయి, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని చేయకోకుండా ప్రభువా నా వ్యాపారం దీవిస్తానన్నావుగా, దీవించాయి. వర్షాకాలం నాయన, సలిసలిగా ఉంది నాయన, ఇదిగో మంచం మీద తడిగుడ్డ వేసుకుని పడుకున్నాను నాయన, ఈరోజు వ్యాపారం బాగా సాగిపోవాలి నాయన. కుళ్ళిపోతాయి నాయన, అన్నీ ఏమైపోతాయి నాయన? కుళ్ళిపోతాయి నాయన. ఆ తర్వాత నేను వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టాలి, మళ్ళీ లేనిపోయింది. ఎందుకు నన్ను శ్రమ పెట్టవలదు? హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసుకుని పోతాడు. అప్పు తీరిపోద్ది. ఏం తీరిపోద్ది? అప్పు తీరిపోద్ది. బద్ధకాలు పనికి రాకూడదండి. అందుకంటున్నాను, దైవ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీ దగ్గర ఉన్న దానిలో నుంచే నీ అవసరం తీరుస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా చదివించి ముగిచ్చేస్తాను చూడండి. యోహాను సువార్త 15:7 15:7 చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది సంగతి. హల్లెలూయా. అనుసంధానం చేయబడాలి, ఇక్కడ అంటుకట్టబడాలా. అర్థమైందా? ఎలాగ అంటుకట్టబడాలా? ఫలించే విధంగా అంటుకట్టబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడి కొమ్మని తీసుకొచ్చి అంటు కడతారు. ఏ ఫలం ఫలించిద్దండి? జాంకాయలు చాలా వస్తాయి. ఈ యూట్యూబ్లో పెడతారు చూసారా, ఆ టైప్గా దేవుడు ఆశీర్వాదం అనేది. అట్టికాయ పెడతారు, దానికి పేస్ట్ రాస్తారు, ఇంత గిన్నెలో పెడతారు,
దాని చుట్టూరు వంకాయలు వచ్చేస్తాయి. పెట్టింది ఏంటిది? అట్టికే ముక్క. చూసారా యూట్యూబ్లో వస్తే? ఎప్పుడైనా చూసారా? వద్దులేండి. అసలు యూట్యూబ్లో ఏం చూస్తారు చెప్పండి మీరు నాకు? అసలు యూట్యూబే చూడరా? ఏమండి, యూట్యూబ్ చూడరా? చూస్తారా? దాంట్లో ఏం చూస్తారు? నేను మా పాస్టర్ గారు ఒకసారి కూర్చున్నప్పుడు అలాగ చూస్తూ ఉన్నప్పుడు చూసి మిద్దరు ఆశ్చర్యపోతున్నాను. అదేంటండి పెట్టింది ఏంటిది? అట్టికే మొక్క. అదే అండి, పసుపు అట్టికే ఉంటుందే, అది కోసి దానికి వంకాయని అంటించా. వంకాయని అట్టికేకి దాన్ని దేంతో అంటిస్తారు? పేస్ట్తో. కోల్గేట్ అది ఏదో పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అంటించి మట్టిలో పెట్టంగానే దానికి ఏమొచ్చేస్తాయి? చిగుర్లు వస్తాయి, కొమ్మలు వచ్చేస్తున్నాయి, దాని చుట్టూరు ఏమొచ్చేస్తున్నాయి? వంకాయలు వచ్చేస్తున్నాయి. అదంతా వాస్తవం అంటారా? ఫేక్ న్యూస్ అవన్నీ. ఏ న్యూస్? కానీ మన దేవుడు చెప్పే న్యూస్ ఫేక్ న్యూస్ కాదండి. ప్రైజ్ ద లార్డ్. శుభవార్త, అది మంచి వార్త. ఇక్కడ అంటుకట్టబడినప్పుడు ఏమవుతాయండి? మామిడి కాయలు వస్తాయి కదా. ఇప్పుడు గులాబీ అంటుకట్టినప్పుడు బంతిపూలు వస్తాయా? ఏమొస్తాయి? గులాబీలు వస్తాయిగా. ఇప్పుడు అంటుకట్టబడిన దానికి ఆ చెట్టుకున్న ఫలాలు కొమ్మకి రావడానికి కారణం ఏంటి? చెప్పండి నాకు. ఈ చెట్టుకున్న ఫలాలు కొమ్మకి రావడానికి గల హేతు ఏమిటి చెప్పండి. ఏందే అలాగేస్తే తెల్ల మొక్కలేసి చూస్తున్నాను ఇంకా. ఇప్పుడే ముందు చెప్పాను. ఏం చెప్పా మరి చెప్పరే? నన్ను ఎందుకు అలా అనిపించుకుంటున్నారు మీరు? అంటూ కట్టబడాలి కదా. ఇప్పుడు అంటున్నాను, ఎవరిలో నమ్మించడానికి? నిన్ను నమ్మిన వారు నమ్మించడానికి కట్టవలసిన రీతిలో కట్టకపోతే చెట్టుకున్న ఫలాలు కొమ్మకు వస్తాయా? కొంతమంది ఎవరినో నమ్మించడానికి ఏం చేస్తారంటే అంటు కట్టినట్లుగా కడతారండి, కానీ అంటు కట్టదండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏముంటుంది? పద్ధతి ఉంటుంది. చెక్కవలసిన రీతిగా చెక్కాలి. దాన్ని ఏం చేయాలా? చెక్కాలి. ఎలా చెక్కాలి? ఆ చెట్టుకి తగినట్లుగా ఈ కొమ్మ చెక్కబడాలి, దానికి అంటబడాలి, దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా దాన్ని ఏం చేయాలి? అంటు కట్టాలి. కట్టవలసిన రీతిగా కడితేనే ఆ చెట్టుకున్న ఫలము ఈ కొమ్మకు వస్తుందండి. అలాగే నీవు నేను కూడా నిలిచి ఉండమంటే ఎలా పడితే అలా నిలిచుంటే కాదు, నిలబడవలసిన రీతిగా, అనగా అంటుకట్టవలసిన రీతిగా అంటుకట్టబడితే ఆ యేసయ్యలో ఉన్న ఫలాలన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. అవి నీలో నువ్వు కలిగి ఉంటావు. యేసయ్యలో ఉన్న ఫలాలని నీలో కలిగి ఉంటావు నీవు. అలాంటి ఒక ఫలం అంటే దేవుడు దగ్గర ఉన్న ఫలాలు కలిగిన ఒక కొమ్మ వలె నువ్వు ఫలించగలుగుతావు. నువ్వు అంటుకట్టబోయావు అనుకోండి, అంటుకట్టబడినట్లుగా నటించావు అనుకోండి, ఆ ఫలాలు ఉండవు నీలో. ఆ ఫలాలు ఉండవు. ఏ ఫలాలు ఉంటాయి? లోకానుసారమైన ఫలాలు ఉంటాయి. ఎందుకు ప్రార్థనకి వెళ్ళి గల దేవుడి ఫలాలు కనబట్టలే మనకి? ఎందుకు ఇంకా లోకానుసారమైనవే ఆ ఫలాలు ఇంకా రిపీట్ అవుతున్నాయి అంటే జాయింట్ సరిగ్గా చేయబడాల. ఏం చేయబడాల? సరిగ్గా చేయబడితే ఆ ఫలాలే ఈ కొమ్మలో కూడా వస్తాయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఎలా ఫలిస్తాం తెలుసా? తండ్రి నామానికి మహిమ వచ్చే రీతిగా ఫలిస్తాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అలాంటి ఒక జీవితాన్ని జీవిస్తూ దైవ చిత్త ప్రకారంగా, దైవ వాక్య ప్రకారం, దేవుడి వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలని జీవించాలి. అలా కాకుండా దైవ వాక్య ప్రకారంగా దేవుడి వాక్యాన్ని విననటువంటి వారి ప్రార్థనలు దేవుడు ఏం చేయడు? వినడు. కాబట్టి వాక్యము విని
ప్రార్థన చేస్తే, అంటే వినడం అంటే దాని ప్రకారంగా జీవించడం. దేవుడు వాక్య ప్రకారంగా జీవించిన వారి యొక్క ప్రార్థనలు మాత్రమే దేవుడు వింటాడు తప్ప, దేవుడు వాక్యాన్ని విని ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. విని జీవించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు విన్నవారంగా కాదు, విన్న ప్రకారంగా, విన్న దాని ప్రకారంగా జీవించే వారిగా జీవిద్దాం. అట్టి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేవుడి మాటలు తన వెనుకలో జ్ఞాపం చేసుకొని మనల్ని దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక ఇంత కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఈరోజు విన్న మట్టుకు వింటున్నావా? విన్న దాని ప్రకారంగా జీవిస్తున్నావా? అలనాడు భక్తులు చెప్పారు, ఏది విన్నామో, ఏది చూసామో, ఏది మాట్లాడుతున్నామో అదే మేము ప్రకటించుచున్నామని చెప్పినట్లుగా ఈరోజు విన్న వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు కావాల్సిన జీవించేవాళ్ళు కానీ నటించేవాళ్ళు కాదండి. ఈరోజు నటించే జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు అది జీవించేదిగా మారును గాక. అంటుకట్టబడినట్లుగా నటించమాక. అంటుకట్టబడంతే. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా అది అంటుకట్టబడితేనే అది బహుగా ఫలిస్తుంది. లేని ఎడల వాడిపోతుంది. చెట్టు కాదు, కొమ్మ వాడిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది, తగలడిపోతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎలాగుంది మన జీవితం? నోరు తెరిచి కింద ప్రార్థన చేసుకోగలుగుతారా? ఏదైనా వాక్య వెలుగులో నీలో లోపం ఉంటే, నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ రాబోయే దినాలలో ఒకవేళ అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైతే నిన్ను నీవు జాగ్రత్తగా కట్టుకో. దేవుడి ఇష్టాన్ని, దేవుడి ఆలోచనను నీలో లేకుండా పాడు చేయాలని దుష్టుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల నుంచి నువ్వు బయటపడాలంటే ఈరోజు విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా ఉంచుకొని దాన్ని కాపాడుకుంటూ జీవించగలిగితే రాబోతున్న దినాలలో అపవాది యొక్క ఆలోచనలను తిరిమి కొట్టే స్థాయిలోనికి నువ్వు రాగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీ దాసుని నిలబెట్టి మాతో మాట్లాడేందుకు స్తోత్రం. విన్న మాటలు మంచి నేలపడిన విత్తనాల వలె ప్రతి జీవితంలో నూరంతులుగా ఫలించును గాక. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ అందరూ